నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం తిండి తరలింపు సరే ఆ మాట చెప్పండి బాబుగారు విపత్తులన్నింటికి వైసీపీనే కారణమా విజయవాడలో ఆ రక్షణ గోడే లేకపోయి ఉంటే టీడీపీకి షాక్ మిథున్ సమక్షంలో పవన్ కు బన్నీ బర్త్డే విషెస్ ఏదో తేడా విజయవాడ మొత్తం వర్షపు నీటి దిగ్బంధనంలో అల్లకల్లోలమైపోతోంది ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు సహాయక చర్యలు అందించడం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అనే పనులు చాలా చురుగ్గా జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు తనకు అలవాటైన రీతిలో విపత్తు రాగానే చాలా అద్భుతంగా స్పందించి పనులు నడిపిస్తున్నారు సింగ్ నగర్ ప్రాంతానికి బోటులో ఆయన 2 సార్లు వెళ్లారు అర్ధరాత్రి కూడా వెళ్ళి అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు ఆయన చెప్పినట్టుగానే సోమవారం ఉదయానికల్లా నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి బాధితులను తరలించే ప్రయత్నాలు ప్రారంభించాయి విజయవాడ నగరంలో కానీ నగరం చుట్టూతా కానీ ఉన్న పంట కాలువల్లో పూడిక తీసి ఎన్నాళ్ళైంది ఆ సంగతి చంద్రబాబు నాయుడుకు ఏమైనా గుర్తుందా అనేది ప్రజల ప్రశ్నగా ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి 30 ఏళ్లు పూర్తయ్యాయంటూ ఆయన అభిమానులు పండుగలు చేసుకోవాలని తలపోసి భారీ వర్షాల వల్ల ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు మరి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నడైనా కాలువల్లో పూడిక తీయించినట్టుగా చంద్రబాబు నాయుడుకు గుర్తుంటే చెప్పాలి పూడిక తీయకపోవడం వల్లనే కాలువలు నెమ్మదిగా కురచనైపోవడం వాటిని ఆక్రమించిన తొలుత పేదలు తర్వాత వారి నుంచి కొనేసుకుని బడాబాబులు చిన్న పెద్ద భవంతులు నిర్మించుకోవడం ఇదంతా కూడా చాలా అలవాటుగా మారిపోయింది ఇప్పుడు భారీ వర్షాలకు విజయవాడకు గతంలో ఎన్నడూ లేనంతగా ఇంతటి ఘోరమైన పరిస్థితి వచ్చిందంటే అందుకు కారణం కేవలం భారీ వర్షం మాత్రమే అని చెప్పేసి తప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 39 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అంటున్నారు ఆ సాకులు బాగానే ఉంటాయి కానీ కాలువల వ్యవస్థ సక్రమంగా ఉంటే ప్రజలు పడుతున్న ఇబ్బందుల తీవ్రత ఇప్పుడున్నంత స్థాయిలో ఉండేది కాదు కదా అనేది ఆయన ఒప్పుకోవాలి బాధలు పడుతున్న ప్రజలకు ఆహారం సరఫరా చేయడం అవసరమైన దినుసులు పంచడం వారిని తరలించడం వంటి మంచి పనులు ఎన్నో చంద్రబాబు చేస్తున్నారు అదే సమయంలో కనీసం ఒక్కసారైనా సరే కాలువల్లో పూడిక తీయించడం గురించి శ్రద్ధ పెడతాం పూడికలు తీస్తాం అనే మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు పూడికలు తీయించడం అంటే మళ్ళీ ఆక్రమణలు కూల్చాల్సి వస్తుందని దానివల్ల ప్రజా వ్యతిరేకత వస్తుందని ఆయన భయపడుతున్నారా పూడికలు తీసే పని చేయకుండా మిగిలిన సహాయక చర్యలన్నీ ఇలాంటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారాలు కాగలవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రమాదం జరిగినా అందుకు గత వైసీపీ ప్రభుత్వమే కారణమని విమర్శించడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారింది ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది ఆ దుర్ఘటనలో 17 మంది కార్మికులు చనిపోగా మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు ఇందుకు వైసీపీ ప్రభుత్వమే కారణమని సీఎం చంద్రబాబు మంత్రులు ఆరోపించిన సంగతి తెలిసిందే తాజాగా వరదలు విజయవాడను ముంచెత్తాయి ఇందుకు కూడా వైసీపీ ప్రభుత్వమే కారణమని చంద్రబాబు మంత్రులు ఆరోపించడం గమనార్హం ప్రమాదాలన్నింటికీ వైసీపీ ప్రభుత్వం కారణం మంచి జరిగితే మాత్రం తమ గొప్పే అని చెప్పుకోవడం చంద్రబాబు సర్కారుకు అలవాటుగా మారింది పోలవరం జలాశయానికి 12,000 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్ ఇవ్వడానికి గత వైసీపీ ప్రభుత్వం పలు దఫాలుగా చేసిన వినతులు కారణం అయితే డయాఫ్రమ్ వాల్ విషయమై ఎటూ తేలకపోవడంతో జగన్ ప్రభుత్వానికి కేంద్రం అడ్వాన్స్ సొమ్ము ఇవ్వలేదు ఇప్పుడు క్లారిటీ రావడంతో నిధుల్ని విడతల వారీగా ఇవ్వడానికి కేంద్రం ఓకే చేసింది అలాగే శ్రీ సిటీలో కొన్ని పారిశ్రామిక సంస్థల స్థాపనకు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు ఇందుకు కూడా జగన్ సర్కార్ కృషే కారణం దీన్ని కూడా చంద్రబాబు సర్కార్ తన ఖాతాలో వేసుకోవడం విశేషం మంచి జరిగితే అంతా తమ వల్లే అని చెప్పుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్న విమర్శ వైసీపీ నుంచి వస్తోంది తమ హయాంలో చేసిన మంచి గురించి చెప్పుకోకపోవడం వైసీపీ సర్కార్ చేతకానితనంగా చూడాలి విజయవాడను వరద ముంచెత్తుతున్న నేపథ్యంలో ఆ రక్షణ గోడే లేకపోయి ఉంటే విపత్తును ఊహించలేమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు గత 50 ఏళ్లలో ఎప్పుడు ఈ స్థాయిలో భారీ వర్షాలు కురవలేదు అలాగే వరదలు ముంచెత్తలేదు విజయవాడతో పాటు చుట్టుపక్కల గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో ప్రతి క్షణానికి వరద అంతకంతకు పెరుగుతోంది సాయంత్రానికి 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీ ద్వారా ప్రవహించొచ్చని చెబుతున్నారు ఇదిలా ఉండగా గతంలో 3 లక్షల క్యూసెక్కుల వరద నీటికే కృష్ణా పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తడానికి ముందు కృష్ణానది పరివాహక ప్రాంత వాసుల్ని ఖాళీ చేయించి పునరావాస ప్రాంతాలకు పంపేవాళ్ళు అయితే వైఎస్ జగన్ హయాంలో కృష్ణానది వెంబడి పద్మావతి ఘాట్ నుంచి యనమల కుదురు వరకు 3 విడతల్లో 5.66 కిలోమీటర్ల మేర రక్షణ గోడను బలంగా నిర్మించారు ఇందుకోసం 474 కోట్లకు పైగా ఖర్చు చేశారు దీంతో 12 లక్షల క్యూసెక్కుల వరద నీళ్లు వచ్చినా విజయవాడ వాసులు భయం లేకుండా నిశ్చింతగా నిద్రపోవచ్చునని చెబుతున్నారు
ఒకప్పుడు 3 లక్షల క్యూసెక్కుల నీళ్లు ప్రకాశం బ్యారేజీలో ప్రవహిస్తే కృష్ణానది పరివాహక ప్రాంతాలైన కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్, గౌతమి నగర్, నెహ్రూ నగర్, చలసాని నగర్, గీతానగర్, బాలాజీ నగర్, ద్వారకా నగర్, భూపేష్ గుప్తా నగర్, భ్రమరాంబాపురం, తారక రామానగర్ వాసులు ఖాళీ చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం వీళ్ళంతా పునరావాస ప్రాంతాలకు పోవాల్సిన అవసరం లేకుండా పోయిందని చెప్తున్నారు. రక్షణగోడ పుణ్యమా అని ఇప్పుడు పునరావాస ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేకుండా పోయిందని వాళ్ళంతా చెప్తున్నారు. సుమారు 1.25 లక్షల మందిని కాపాడుతున్న రక్షణగోడ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టీడీపీలో పార్టీ ఫిరాయించిన పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం భాషా అలాగే మరో 8 మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీలో చేర్చుకుని ఆ తర్వాత పట్టించుకోకపోవడంపై మనస్తాపం చెంది తిరిగి వైసీపీలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో చేరడానికి సిద్ధమయ్యారు. నెల క్రితం టీడీపీలో చేరిన పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం భాషాతో మరో 8 మంది కౌన్సిలర్లు అలాగే వక్ఫ్ బోర్డు జిల్లా అధ్యక్షుడు అమ్మును తిరిగి తమ వైపు తిప్పుకున్నారు. వాళ్ళందరినీ వాళ్ళ తిరుపతి వేదికగా వైసీపీలోకి మిథున్ రెడ్డి ఆహ్వానించనున్నారు. ఈ దఫా ఎన్నికల్లో వైసీపీ గెలిచిందే 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాల్లో. వీటిలో 2 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాల్లో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు గెలుపొందిన సంగతి తెలిసిందే. వైసీపీలో పెద్దిరెడ్డి కుటుంబం కీలకంగా మారడంతో ఎలాగైనా దెబ్బతీయాలని చంద్రబాబు సర్కార్ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరులో ఆయన దెబ్బ కొట్టేందుకు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవడానికి టీడీపీ ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగా పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం భాషాతో పాటు మరో 8 మంది కౌన్సిలర్లను టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు పార్టీలో చేర్చుకున్నారు. మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లతో ప్రెస్ మీట్ పెట్టించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిట్టించారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు చల్లాబాబు టీడీపీ ముఖ్య నాయకులకు కాల్ చేసినా కనీసం రిసీవ్ చేసుకునే పరిస్థితి లేకపోయింది. దీంతో తాము మోసపోయామని చైర్మన్ కౌన్సిలర్లకు అర్థమైంది. వైసీపీని వీడి తప్పు చేశామని గ్రహించి ఆ తర్వాత మిథున్ రెడ్డికి రాయబారం పంపినట్టు తెలిసింది. మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లతో మిథున్ రెడ్డి చర్చించి వైసీపీలో చేర్చుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాళ్ళందరూ రాజంపేట ఎంపీ సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకోవడానికి ఇవాళ ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. కేవలం టీడీపీ కండువాలు వేయడం, ఆ తర్వాత పట్టించుకోకపోవడం ఇదే తంతు అని పార్టీ మారిన నేతలు వాపోతున్నారు. కనీసం నెల కూడా టీడీపీలో కొనసాగలేకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ది ఇవాళ పుట్టినరోజు. టాలీవుడ్ అగ్ర హీరోతో పాటు రాజకీయాల్లోనూ ఆయన ప్రముఖుడు కావడంతో పాటు అధికారంలో కొనసాగుతుండడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పవన్కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ యువ అగ్ర హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏకవాక్యంలో పవన్కు ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం, అది కూడా మొక్కుబడిగా ఉండడం చర్చనీయాంశమైంది. పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని బన్నీ తన స్టైల్లో విషెస్ చెప్పారు. ఇటీవల అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు బహిరంగమైన సంగతి తెలిసిందే. తనకు ఇష్టమైన చోటికి వెళ్తానని అల్లు అర్జున్ కామెంట్ చేసి పరోక్షంగా పవన్కు తన ఉద్దేశాన్ని వెల్లడించినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే బెంగళూరు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్ గురించి ఘాటు కామెంట్స్ చేశారు. ఇప్పుడు సినిమాల్లో ఎర్రచందనం స్మగ్లర్లు హీరోలు అవుతున్నారని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఒక రకమైన వార్ జరుగుతోంది. ఇలాంటి సమయంలో పవన్కు మర్యాద కోసం బర్త్డే శుభాకాంక్షలు చెప్పడం మరోసారి చర్చనీయాంశమైంది. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.